అదేవిధంగా టాయిలెట్స్ లేకపోవడం ఇవన్నీ కూడా గమనించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఒకసారి చూసుకుంటే అధ్యక్ష, ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో తీసుకొని పేద విద్యార్థులకి మంచి నాణ్యమైన విద్య, దాంతోపాటు వసతి సౌకర్యాలు కల్పించాలని మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష. పల్నాడు జిల్లాలో తీసుకుంటే అధ్యక్ష 3486 మంది విద్యార్థులతో 29 హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. వీటిలో 9 అద్దె భవనాలు ఇస్తుంది. వాటిలో 5 బిల్డింగ్స్ అధ్యక్ష కొత్తగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక్కొక్క హాస్టల్కి 3 కోట్ల రూపాయల లెక్కన మనం అమరావతి బాలుర హాస్టల్ ఒకటి, నరసరావుపేటలో బాలుర హాస్టల్, మాచర్లలో బాలుర హాస్టల్, అదేవిధంగా గురజాల బాలురు, అదేవిధంగా వినుకొండ బాలుర హాస్టల్స్ని నిర్మాణం చేస్తాం అధ్యక్ష. అదే మనకి టాయిలెట్స్ రిపేర్స్ కోసం, అదేవిధంగా స్లాబ్ డోర్స్ ఇవన్నీ కూడా రిపేర్ల కోసం ఎన్నడూ లేని విధంగా అధ్యక్ష నిన్న బడ్జెట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వసతి గృహాల రిపేర్ల కోసం 143 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ పల్నాడు జిల్లాలో తీసుకుంటే అధ్యక్ష మనం 2,56,00,000 రూపాయలు పల్నాడు జిల్లాలో రిపేర్లకు మనం కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇది గత సంవత్సరం రాష్ట్రం మొత్తం మీద 2,65,00,000 గత ప్రభుత్వం రిపేర్లు కేటాయిస్తే మనం ఒక పల్నాడు జిల్లాలోనే ఇంత మొత్తాన్ని కేటాయించడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గత సంవత్సరంలో వసతి గృహాల నిర్మాణం కోసం ఇచ్చిన దానికన్నా కూడా రెట్టింపు మనకి పెద్ద మొత్తాలు ఇచ్చాం అధ్యక్ష. ఒక పల్నాడు జిల్లాలోనే 14 హాస్టల్లో కొత్తగా 118 శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. వసతి గృహాల నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 839 హాస్టల్కి 143 కోట్లు కేటాయించాం అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 65 వసతి గృహాల నిర్మాణాల కోసం 221 కోట్లు మంజూరు చేయడం జరుగుతుంది అధ్యక్ష. వీటికి సంబంధించినటువంటి టెండర్లు కూడా డిసెంబర్ జనవరిలో పూర్తి చేయడం కూడా జరుగుతుందని మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఈ సందర్భంగా అధ్యక్ష నేను గౌరవ సభ్యులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఈ రిపేర్లకు ఇచ్చినటువంటి బడ్జెట్ని కూడా శాంక్షన్స్ అన్ని కూడా ఈ నెలలోనే మంజూరు ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఎస్టిమేట్స్ అన్ని కూడా రెడీ ఉన్నాయి అధ్యక్ష. ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ్యుల పర్యవేక్షణతో వీటిని ఫిబ్రవరి లోపల పూర్తి చేస్తున్నటువంటి అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా కిందారెడ్డి గారు అడిగినట్లు హాస్టల్స్ లో ట్యూటర్స్ ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఏమైనా ఉందంటే అధ్యక్ష దానికి తగిన చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. వీటిలో కూడా స్థానికంగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ఏమైనా ఉంటే అవకాశం ఉంటే మొదటి ప్రాధాన్యత ఇవ్వమని, అదేవిధంగా లేనుకుంటే స్థానికంగా ఉన్నటువంటి యువతకు అవకాశాలు ఇవ్వమని కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష డైట్ కాస్మెటిక్ ఛార్జెస్ ని స్టూడెంట్స్ అకౌంట్కి వేసేటువంటి వెసులుబాటు ఏముందా అన్నారు అధ్యక్ష. ఎస్సీ విద్యార్థులకు సంబంధించి కాస్మెటిక్ ఛార్జెస్ కాదు అధ్యక్ష, స్కాలర్షిప్స్, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, ట్యూషన్ ఫీజెస్ కూడా నేరుగా వాళ్ళ అకౌంట్లకే వేయడం జరుగుతుందనే విషయం కూడా నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టల్స్ లో సౌకర్యాల మెరుగుతో పాటు విద్యార్థులకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య పట్ల కూడా ప్రత్యేకంగా ఒక వెల్ఫేర్ హెల్త్ ఆఫీసర్ని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి వైద్య సేవలు అందించేదని కూడా మనం చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం గతంలో నిర్లక్ష్యం కాకుండా పేద విద్యార్థుల యొక్క విద్య, ఆరోగ్యం, అదేవిధంగా వాళ్ళ సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉందని మీకు తెలియజేస్తాను అధ్యక్ష.